మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ రాత్రి 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. చాలా సంతోషం. ఈ రాత్రి ప్రభువుతో మనతో ప్రభు కలిసి సంతోషించే కృపని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. బైబిల్ తెరిచి ఒక చిన్న వాక్యాన్ని రోజుట్లాగానే ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదుగుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడివి, మహిమోన్నతుడివి, మహిమ కలిగిన దేవుడివి, మట్టితో చేయబడ్డ మనిషిని తక్కువ చేయక గణపరిచే దేవుడివి, మీ స్థానాన్ని ఇచ్చే దేవుడు ప్రభువా. ఈ రాత్రి నీవు కావాలని మీ దగ్గరికి వచ్చామయ్యా, నిన్ను కోరుకొని మీ దగ్గరికి వచ్చామయ్యా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టవని మీ దగ్గరికి వచ్చామయ్యా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, మీరు మాట్లాడితే మేము నడుస్తామయ్యా, మీరు మాట్లాడితే మేము సంచరిస్తామయ్యా, మేము చెల్లిస్తాం ప్రభువా. వాడిపోయిన మోడు బారిన బ్రతుకులు ప్రకాశమానంగా మార్చబడతాయి ప్రభువా. చీకటి గాఢాంధకారాలు వెలుగుమయమైపోతాయి ప్రభువా. కృప చూపించమని, నీ పరలోక మాటలో నీ కృపతో నా నోటికి అందించమని, ఇదిగో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును అనుగ్రహించమని, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మంధకార శక్తులు మీ కృపలో బంధించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఒక 15-20 నిమిషాలు మనం ఒక 2-3 మాటలు ధ్యానం చేసుకొని ప్రార్థనలో గడపడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు రాజు గారు రాసినారు. ఈ కీర్తన దావీదు రాజు రాశాడు. రాస్తూ ఏం మాట్లాడుతున్నాడు అంటే, యెహోవాయే నాకు వెలుగు, రక్షణై ఉన్నాడు అని చెప్పుకుంటూ వస్తూ నేను దేవుని దగ్గర ఒక వరం అడిగానని మాట్లాడుతున్నాడు. అడగటం మాత్రమే కాదు, కానీ నాకు చూడండి, దాన్ని నేను ఎదుగుతున్నాను అని చెప్తాడు. నేను మాట్లాడే మాట ఏంటంటే, వాస్తవానికి దావీదు గొర్రెలు కాసుకున్న స్థాయి కాదు, దావీదు కూలి పని చేసుకున్న స్థాయి కాదు, దావీదు వేరే వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్న స్థాయి కాదు. ఏ స్థాయిలో ఉండి దేవుని దగ్గర వరం అడుగుతున్నాడంటే, రాజుగా, మహారాజుగా, చక్రవర్తిగా ఆ ఉన్నతమైన స్థానంలో ఉంటూ మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? చెప్పాలి. యెహోవా వద్ద ఒక వరం అడుగుతున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రాజులే వరాలు అడుగుతున్నప్పుడు మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? రాజులకే వరాలు అవసరమైనప్పుడు మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఆలోచిద్దాం. ఈ రాత్రి ఆలోచనలోకి మనం తీసుకెళ్దాం. నీకు ఎలాంటి వరం కావాలి? నీకు ఏ వరం కావాలి? అయితే వరం కోరుకునే స్థితిలో ఉన్నావు, దాన్ని ఎతికే స్థితిలో ఒకవేళ లేకుండా ఉన్నావేమో. అందుకని ఆయన అన్నాడు, వరాన్ని అడగటం మాత్రమే కాదు, కానీ నేను ఆ వరాన్ని చెప్పాలి. ఒక వరం అడిగి తిని యేసయ్యా, నీలా ఉండాలని. వాళ్ళతో మనకెందుకులే, వాళ్ళు కోరుకున్నారు వరాలయ్యి. మన వరం కోసం మనం పాడుకుందాం. కిలో బంగారం కావాలేసయ్యా,
2 ఎకరాలు పొలం కావాలయ్యా, కొడుకు పెళ్ళి కావాలి, కూతురు పెళ్ళి కావాలయ్యా, నీకు దండం పెడతానయ్యా, ఎట్టకట్ట కొడుకు ఉద్యోగం రావాలయ్యా, వరవయ్యా. స్తోత్రం, హల్లెలూయా. అదేగా మీ వరాలేంటి? జాగ్రత్తగా నాలి. కీర్తనకారుడు రాస్తూ అంటాడు, యెహోవా దగ్గర నేను ఒక వరం అడిగాను, దాన్ని వెతుకుచున్నానని మాట్లాడతాడు. జాగ్రత్తగానండి. మనుషులు లేకపోతే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళు ప్రసంగం చేస్తున్నప్పుడు వారు ముఖ్యమంత్రుల కింద ఉండే వారు, మంత్రులు ప్రధానమంత్రుల కింద ఉన్నవాళ్ళు చెబుతూ ఉంటారు, ముఖ్యమంత్రుల కింద ఉండేవాళ్ళు చెబుతూ ఉంటారు, ఇదిగో మన ముఖ్యమంత్రి గారు వరాల జల్లును విడుదల చేశారు, మన ప్రధానమంత్రి గారు వరాల జల్లును విడుదల చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ ప్రధానమంత్రి ఆ వరం ఇచ్చిన ఈగిపోయినా కానీ, ముఖ్యమంత్రి ఆ వరం ఇచ్చిన ఈగిపోయినా కానీ నువ్వు కష్టం చేసి సంపాదించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇంకొక ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇచ్చే 10 పైసలు నీ కాడ 20 పైసలు వసూలు చేసుకుని వాళ్ళు ఇస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆ విషయం తెలియదు. మిమ్మల్ని నష్టపరిచే వాళ్ళు అది చేస్తున్నారు. లేకపోతే ఎవరింట్లో డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తారండి? మీరు ఒకసారి ఆలోచించుకోండి. మనుషులు మనం తెలియకనే చాలా మోసపోతూ ఉన్నాం. అది హిమ్మో బిమ్మో ఏదో పెట్టేవాడు 10,000 కడితే, ఒకసారి 10,000 కడితే నెల నెల వస్తాయంట 10,000 రూపాయలు అనగానే లక్షల మంది గట్టిపడేశారు. ఎక్కడ నుంచి తీసుకొచ్చేస్తారు మా డబ్బు? ఒక మనిషి కూలి చేసుకుంటే రోజంతా వచ్చేది 500 రూపాయలు, నీకు 10,000 కట్టగానే 10 సంవత్సరాల పాటు నెలకు 10,000 రూపాయలు పంపిస్తాడా? అది డబ్బా ఇంకేమన్నా? ఒకడంట ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడంట. స్వామి దగ్గరికి వేసి, అయ్యా నాకు ఒక వరం అడిగాడంట. నీకే వరం కావాలి కోరుకోమని చెప్పేసి అంటే, నాకు డబ్బులు వరం కావాలని కోరుకున్నాడంట. నాయన ఆ వరం తప్ప ఏ వరమైనా కోరుకో, నేను నీకు ఇస్తాను చెప్పానంట. కాదు నాకు ఆ వరమే కావాలని చెప్పేసి అన్నాడంట. ఆ వరం అయితే నా దగ్గరికి వచ్చిన ప్రయాసం నీకు వ్యర్థమయ్యా, ఆ వరం తప్ప నీకు ఏదైనా కోరుకో, గుణమతి అయిన భార్య కావాలా, చక్కని ఇల్లు కావాలా, లేకపోతే ఆహారానికి తినడానికి కొదువు లేకుండా కావాలా, కోరుకోమంటే వద్దు నాకు డబ్బే కావాలంటున్నాడు. డబ్బు ఉంటే వాడు ఇష్టానుసారంగా పాపను జీవించవచ్చు. రొట్లుంటే ఏం ప్రయోజనం? కడుపు నిండిద్ది. ఇల్లుంటే ప్రయోజనం? ఆ స్వామీజీ ఆ ధనమనే వరం ఇవ్వలేదంట. ధనమనే వరం ఇవ్వలేదంట. ఇక్కడ మనం చదువుకునే లేఖన భాగంలో కీర్తనకారుడు ఏమంటాడంటే, నేను యెహోవా వద్ద ఒక వరం అడిగాను అంటాడు. అంటే అర్థం ఏంటంటే, యెహోవా వద్ద ఎందుకు అడిగాడు? యెహోవా యొద్ద ఎందుకు అడిగాడయ్యా అంటే, ఆ దావీదు గారు అడిగిన వరాన్ని యెహోవా మాత్రమే ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాను. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన వరాల్ని మనం అడిగి పొందుకుందాముగాక, దాన్ని మనం వెతుకుదాముగాక, దానికోసం బతుకుదాముగాక, దాన్ని పొందుకుంటూ సంతోషించుదాముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. బైబిల్లో కొన్ని వరాలు కూడా ఉన్నాయి. చెప్పండి. బైబిల్లో కృపా వరాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి, వెలుగు ఫలాలు ఉన్నాయి. అయితే కొంతమంది కొన్ని కోరుకున్నారు బైబిల్లో. యేసు ప్రభు దగ్గర కొన్ని వరాల్ని, దేవుని దగ్గర కొన్ని వరాల్ని బైబిల్లో కొంతమంది కోరుకున్నారు. నేను ఈ రాత్రి చాలామంది కోసం మీకు చెప్పగలను, కానీ చాలామంది కోసం చెప్పడానికి నాకు మనసు లేదు. మహా అంటే ఒకళ్ళిద్దరి కోసం చెప్పేసేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 11-12 వచ్చి చదివితే అక్కడ ఒక వింతైన సంఘటన మనకు కనపడుతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. 5వ అధ్యాయం 11-12 15 11 వచ్చిన చదవమ్మా. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేచుండెను.
కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు బతిమాలు కొనెను అని ఉంది. అంతేనా? బతిమాలు కొని అంటున్నా? చెప్పాలి. బతిమాలు కొని అంటున్నా? అమ్మా చెప్పండి అమ్మ, బతిమాలు కొన్నాయా? ఏం కొన్నాయి? ఏమి బతిలాడుకున్నాయి? ఏంటి? పందుల. ఫస్ట్ మీరు కూర్చీటేయండి. మీరు ఒక మాట ఎందుకు రండి. పందులా దెయ్యాలా లేకపోతే ఇంకేందో చెప్ప. దెయ్యాలు బతిలాడుకుంటున్నాయా? మనుషులు బతిలాడుకుంటున్నారా? ఎవరిని? ఇప్పుడు ఏమని బతిలాడుకుంటున్నాయి? పందులో పంపిమన్నాడు దేవుడు. ఏం చెప్పాడు? 12వ వచనం. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు చాలే. ఇప్పుడు నాకే చూడండమ్మా, ఏటికి దొరికింది కృప? మరి నీ పరిస్థితి ఏంది? నువ్వు ఏదేమో అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే మ్యాటరు. అర్థమైందా? మనం ఏ దెయ్యాలో అర్థం కావట్లేదు. మా మృగాలను మించిన దెయ్యాలు. ఫోన్లో చిన్న చిన్న స్కిట్స్ వస్తాయి, ఏమంటారు వాటిని, ఇది బొమ్మల్లాగా వస్తాయి మొత్తం మీద. ఎందుకో చిన్న దెయ్య బొమ్మలాగా ఉంటే నాకెందుకు పెట్టాలనిపించి నేను పెట్టా. ఇప్పుడు కదా, ఎప్పుడు చిన్నప్పుడు అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం పెడితే ఇక దానిలో వస్తుంది ఒక అందమైన అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంది. అందమైన అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఒక చిన్న కుట్టిది సాతాను ఏం చేసిందంటే, పిశాసి ఆ అమ్మాయి కొడుకు వచ్చేసేసేసి నేను తింటా ఇంతవరకు నేను మనుషులు తినలేదు, నేను తింటా అంటుందంట దెయ్యం. సరే తిన్నావు కానీ నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాను, మా ఆయనకి అన్నం పెట్టేసేసి తర్వాత కావాలి నువ్వు తినమని చెప్పేస్తుందంట. సరే మొత్తం మీద ఇంటికి వచ్చేసి దెయ్యం వచ్చింది, ఆ అమ్మాయి కూడా వచ్చింది. భర్తకు అన్నం పెట్టింది, భర్తను పడుకోబెట్టినాక భర్తకి భార్యకి ప్రతిరోజు గొడవ పెడుతుందంట. ఎవరు? అత్త. మీకు ఉదిక్కమంటే వాళ్ళకి మీదకి పోయిద్దమ్మా పాపం. వాళ్ళు ఏం చేశారు అర్థం కావట్లా. అత్త ఏం చేస్తుంది? కొడుక్కని కోడకు గొడవ పెడుతుందంట. ఎటు నేను ఈ కోళ్ళ అనుకుంటుంది ఇప్పుడు, ఎటు నేను చచ్చిపోతున్నా కాబట్టి నేను ఒక మంచి పని చేసిపోవాలి. ఏం చేసిపోవాలి చెప్పండి? పోతే అత్తని చంపేసిపోవాలి. ఏం చేయాలి? అత్తని పోవాలని చెప్పేసి అని మొత్తం మీద ఆ కిరసనాల బిరసన తీసుకుంది, మొత్తం రూమ్ మొత్తం పోసేసింది, అగ్గిపురం ముట్టించేసింది. ముడిచేలేక దాని పాటు దానికి తగలబడతా ఉంది. ఇంక బయటకు వచ్చేసింది, దెయ్యం కూడా బయటకు వచ్చింది. దెయ్యమా నన్ను చంపుతా అన్నావు కదా, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, నా పనులు మొత్తం అయిపోయి వచ్చి చంపుకోమని చెప్పిందంట. ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా కానీ దెయ్యం చూసి పరారైపోయిందంట. ఎందుకంటే మేము చంపుతాను బెదిరిస్తాం కానీ చంపం, మీరు చంపేస్తారు, మమ్మల్ని మించిన మృగాలు లాంటి దెయ్యాలు మీరు. మనుషులు అంటే వాళ్ళు మృగాలు లాంటి దెయ్యాలు. దెయ్యాలు చంపుతాను బెదిరితే చంపో. దెయ్యాలకి చంపడానికి అధికారం లేదో, మనుషులకి చంపడానికి అధికారం ఉంది అంతే. చంపడానికి అధికారం ఉంది, నాశనం చేయడానికి అధికారం ఉంది. ప్రకాశమానంగా వెలుగుతున్న కుటుంబాలని ఆరిపేయడానికి అధికారం ఉంది. ప్లాన్ చేసుకొని నాశనం చేస్తున్నారు, ప్లాన్ చేసుకుని కుటుంబ దీపాలని ఆర్పేస్తున్నారు, సమాధానం లేకుండా చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సేవకుడిగా ఉపవాస ప్రార్థనలో రోషం కలిగి మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? దెయ్యాలు యేసు ప్రభుని మతిమలాడుకున్నాయి అంట. ఏమో తెలుసా? పందుల మందులకు నన్ను పంపిమంచని దెయ్యాలు వాటికి సెలవిచ్చాడు. దెయ్యాలు మనవి ఆలకించబడుతున్నప్పుడు దెయ్యాలు వరం అడిగితే ఆ వరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నీకెందుకు ఇవ్వడు? ఇప్పుడు నువ్వు దెయ్యానివా మనిషి అర్థం కావట్లేదు నాకు. అది ఇప్పుడు నేను పెద్ద ప్రత్యేకమైన వాడిని కాదు. 20 రోజులు ఉపవాస ప్రార్థనలో 21 రోజులు ఏం పొందుకున్నాం?
ఏమి సెలవిచ్చాడు ప్రభు మనకి? ఏమి సెలవిచ్చాడు? మనం ఏమి నేర్చుకున్నాం? ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం ఆధిపత్యం నేర్చుకున్నాం? ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం తీర్మానం చేసుకున్నాం? ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం నిర్ణయం తీసుకున్నాం? ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు? దేనికోసం బతకాలనుకుంటున్నావు? ఎందుకోసం బతకాలనుకుంటున్నావు అండి? దెయ్యానికి గురి ఉండదు, మనిషికి గురి ఉంటుంది. మనిషికి ఆశయం ఉంటుంది, మనిషికి ఆశయం ఉంటుంది, గురి ఉంటుందండి. మనిషికి ఎందుకు బతకాలో తెలుసు, దెయ్యాలు ఎందుకు బతకాలో తెలియదు. నాకు చాలా వింత అనిపించింది. ఎప్పుడు మీరు ఆలోచించారా? దెయ్యాలు బతుకులాడుకుంటే దేవుడు సెలవిచ్చాడే. ఈరోజు ప్రార్థన చేద్దామా? ఈరోజు ప్రార్థన చేద్దామా? లేచిన కాడి నుంచి మనం ఏం చేద్దామంటే మోషే అని పాడతావు కానీ నా ప్రార్థన ఆలకించమంటావు కానీ అది జరగదు. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు కాదు, వాక్యం అయిపోయిన ప్రార్థన చేద్దాం. ఏందో తెలుసా? దెయ్యాలు మాటే నువ్వు విన్నావు ప్రభువా, నా మాట ఎందుకు వినవయ్యా? బహుశా దెయ్యాలు మించిన మృగం లాంటి దెయ్యానిగా ఉన్నానేమో, కఠినమైన హృదయం కలిగి ఉన్నానేమో, నేను దాన్ని తీసుకోలేకపోతున్నానేమో. నాకు ఈ రాత్రి ఒక ప్రత్యక్షతనివ్వండి, ఒక సమాధానకరమైన మనసునివ్వండి, ఒక సంతోషకరమైన మనసునివ్వండి, ఒక ఆనందకరమైన మనసునివ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యాలు కోరుకుంటున్నాయి, వాటికి కరెక్ట్ అయిన ప్లేస్ కావాలని కోరుకుంటున్నాయి. పందులు కోరుకున్నాయి అంట. మన భక్తి ఆవగించకంతే కూడా మనం మెజర్మెంట్ చేయగలిగితే తక్కువైంది. అది రౌండ్ గురించి నేను మాట్లాడలేదు, సైజు ఎంతే మనం చేస్తున్న భక్తి. మనకి ఇంకా 99% భక్తిలో ఉంది, 1% మనం చేయలేకపోతున్నాం. దీనికే మనం సంకలు కొట్టుకున్నాం, ఇదో మనం చేస్తున్నాం అని చెప్పని. నీకు ఏది సంతోషం ఇవ్వాలండి? దెయ్యాలు మనవి, దెయ్యాలకు ఆజ్ఞిస్తున్న దేవుడు నీకెందుకు ఆజ్ఞివ్వడండి? ఆమేన్. దెయ్యాలు ప్రార్థన ఆలకిస్తే, దెయ్యాలు బతుకులాడుకుంటే మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎందుకు ఆలకించడు? దెయ్యాలకి దేవుడు అయినా మనకు దేవుడు కాదు ఆయన. దేవుని బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. దేవుని సేవకు నేను చెప్పే మాట ఏం తెలుసా? నీకు ఒక గోల్ ఉండాలి. దేవుని విషయమై ఒక వరము నీ కాడ ఎప్పుడు ఉండాలి. అందుకే నేను చెప్తా ఉంటాను, నీకు పాట పాడటానికి అవకాశం వచ్చినప్పుడు, ప్రార్థన చేయడానికి అవకాశం వచ్చినప్పుడు నువ్వు ముందుండాలి. ఐ మీన్, ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, చెయ్యెత్తిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నాను అనుకో, నేను 1 2 3 అంటాను. చెయ్యెత్తిన వాళ్ళకి, ఫస్ట్ చెయ్యెత్తిన వాళ్ళకి 1,00,000 రూపాయలు అని చెప్పి అంటాను. నువ్వేమంటా? రెడీ 1 2 3 అనగానే ఎట్లా అంటారా? మరి ప్రార్థన చేయమంటే దానికోసం అనుకుంటారు. ప్రార్థన చేయమంటే అసలు ఎక్కడైనా అభిషేకం వచ్చింది, దగ్గర పడదు వాళ్ళ మాటలో. మనకాడే కాదు, ఎక్కడైనా అంతే. దేవుడి పేరట ఒక వరం నీకు కావాలి. దేవుడి పేరట ఒక వరం కావాలి. చాలామంది చాలా అడిగారండి, పొందుకున్నారు. మనిషి గురించి నేను మాట్లాడతలేదు, దెయ్యాల గురించి మాట్లాడుతున్నాను. దెయ్యాలు వరం పొందుకొని అవి ఏమైపోయిన తర్వాత సంగతి, పందులు చచ్చారా, మనుషులు చచ్చిన తర్వాత సంగతి. దేవుడి దగ్గర నుంచి విడుదల దొరికింది. దేవుడి దగ్గర నుంచి విడుదల దొరికింది. పక్క వెళ్ళిపోయినాయి అంతే. మన ఆశలు ఎప్పుడు కడతీర్చబడతాయి, మన పరిస్థితులు ఎప్పుడు కడతీర్చబడతాయి, మన బ్రతుకులు ఎప్పుడు మార్చబడతాయి. హల్లెలూయా. 23వ అధ్యాయం లూకాసువార్త 42వ వచనం రాసి ఉంటుంది. చదువుతారా? ఇంట్రెస్ట్ కూడా చదవండి, లేకపోతే చెప్తాను. 42. ఒక నిమిషం ఆగండి, నేను పైకి పోయి అన్నం తినొస్తాను. ఆగండి, తాళమైనా నేను పైకి పోయి అన్నం తినొస్తాను. కానీ యేసు ఈయన పేరు ఏం పేరమ్మా? పెద్ద చెప్పండి. నిజంగా దొంగేనా?
దొంగ కాదన్న కరెక్ట్గా చెప్పండి. చిన్న దొంగ పెద్ద దొంగ? చిన్న దొంగ పెద్ద దొంగ? పెద్ద దొంగ కాబట్టే సిలువేస్తున్నారు, చిన్న దొంగ సిలువేరు. ప్రతి ఒక్కదానికి ఆన్సరు దొంగ. నేను అంటాను, దెయ్యాలు వరం కోరుకున్నాయి, దొంగలు కూడా వరం కోరుకుంటున్నారు. దొంగలకి ఏం కావాలంట? వాళ్ళ రాజ్యం కావాలా? పరలోక రాజ్యం కావాలంట. స్తోత్రం. ఎవరికి కావాలి? దొరకేం కావాలి అర్థం కావట్లా. దొరకేం కావాలంటే పేర్లు కావాలి. దొరకేం కావాలి? ప్రతిష్ఠితులు కావాలి. దొరకేం కావాలి? గొప్పలు కావాలి. అవును కదా? దొరకేం కావాలమ్మా? అయ్యాక కావాల్సింది. అవసరమైతే వాడి పేరు కోసం, ప్రతిష్ఠ కోసం 100 మందిని కూడా చంపేస్తాడు కదా. దొంగకు ఏం కావాలి తెలుసా? చెప్పాలి, పరలోక రాజ్యం కావాలంట. నేను దుఃఖపడుతూ చెప్తున్నాను ఈ మాట. ఈ ఉపవాస ప్రార్థనలో నాకు కానీ నీకు కానీ ఉపయోగకరంగా లేకపోతే ఏం ప్రయోజనం? నాకు కానీ నీకు కానీ ఉపయోగకరంగా లేకపోతే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి పొందుకున్నారమ్మా. నేను ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని నేను అదే ఆలోచిస్తున్నాను. వ్యర్థులకు ఎవరున్నారు అసలు? కొన్ని వేల క్యారెక్టర్లు బైబిల్లో రాయబడ్డాయి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఘనకార్యం సాధించారు. మనం చెప్పుకోవడానికి ఏముంది? పొద్దున్నేసి పని చేసుకుంటున్నాం, ఒక 4 పాటలు చూడకుండా పాడమంటే ఎవరు పాడతారు? ఎవరు పాడతారమ్మా? ముందు తీసుకొచ్చి వెనక తీసుకొచ్చి ముందు ఒక పాటలో రాకుండా తీసుకొచ్చి ఇంకో పాటలో పెట్టి ఖచ్చితంగా అరగంట సప్పలు కొడతాను ఓపిక ఉందా? అరగంట నిలబడతాను ఓపిక ఉందా? ఏం చేస్తాం? నువ్వు దొరవైతే ఏం కోరుకోవు, నువ్వు మృగంతో కూడిన సాతానం అయితే ఏం కోరుకోవు, మన కార్యాలు నెరవేర్చబడవు. దొంగలు దేవుని రాజ్యాన్ని కోరుకుంటున్నారు, దేవుడి కాడ నుంచి దూరంగా పోవాలని చెప్పేసి దెయ్యాలు కోరుకుంటున్నాయండి. కీర్తనకారుడు అంటాడు, నేను ఒక వరం అడుగుతున్నాను. రాజులకే వరాలు కావాల్సి వస్తే ఒక కూటికుంటే ఇంకో కూడికి ఉండదు, ఒక పూటకుంటే ఇంకో పూటకు లేని నా పరిస్థితి ఏంటి? ఒక పూటకుంటే ఇంకో పూటకు లేని నా పరిస్థితి ఏంటి? పొద్దున పాస్టర్ గారు వచ్చాడు. ఎలా ఉందన్న కారు అని అడిగాడు. పర్లేదన్నా, సరే తీట కొంచెం సర్వీస్కి ఇస్తే బాగుండంటే కొత్త బండి కొనుక్కోకూడదు అన్నాడు. మీరు వచ్చే ముందే నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి మా ఇంట్లో బియ్యం లేవని చెప్పి చెబుతున్నామన్నా, ఇంట్లో బియ్యం లేవు, కారు కోసం వెళ్ళవు అని చెప్పేసి అన్నా. నేను నా బతికి నేనేం కోరుకోవాలి? నేనేం కోరుకోవాలండి? దావీదు మహారాజు అంటున్నాడు, నేను యెహోవా వద్ద ఒక వరం అడిగాను, దాన్ని వెతుకుతున్నాను. యెహోవా వద్ద ఒక వరం అడిగాను, దాన్ని నేను వెతుకుతున్నాను. ఏంది తెలుసా? చెప్పాలి, యెహోవా ప్రసన్నతను నేను చూడాలి. యెహోవా ప్రసన్నత చూచుటకును. పర్లేదు, ఇంటికాడ కూడా ధ్యానం చేసుకోవచ్చు. కొత్త రూల్ అనమాట. ఇప్పుడు ఇంటికాడ కూడా లైవ్లో వచ్చింది. ఏం వచ్చింది లైవ్లో? వాక్యం. లైవ్లో ధ్యానం చేసుకోవచ్చు. ఇంటికాడ కూర్చొని చేసుకోవచ్చు. ఏంటమ్మా, ఏంటంటే, ఏంటక్క, ఏం చెల్లి, ప్రార్థనకు రాలేకపోయారు మీరు? బ్రదరు ఈరోజు కొంచెం పనులు కుదరలేదా? ఎటు మీరు లైవ్లో ఇస్తారు కదా, లైవ్లో నేను చూస్తూ ఉన్నాను బ్రదరు. వాళ్ళు ఈయనంటాడు, ఎంత ఏడ్చినా తక్కువేమా. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇసుగు పుట్టిందేమో రాజరికం.
కదా, ఇసుగు పుట్టేసేసి బయట ఉంటే ఎవరో కూర్చున్నాడు చంపేస్తాడు, దేవుని మందిలో పోయి కూర్చుంటే బాగుండని కొన్నాడు కదా. ఏమ్మా బాబు, అంతేనా? దావీదు బయలుదేరితే అపజయం లేదు. ఇంట్లో యేసు రూమ్లో పనుకుంటే దావీదు కాడు ఉన్న షోల్జర్స్ పోయి యుద్ధం గెలుస్తున్నారండి. 2 సమయాల కింద 11వ అధ్యాయం ఇంటికాడ కూర్చున్నాడు, పనుకున్నాడు, నిద్రపోతున్నాడు. యుద్ధం అక్కడ రాసి ఉంటుంది, చదవండి ఒకసారి. 2 సమయాల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం. వసంతకాలమున, ఏ కాలం అమ్మా చెప్పండి అందరూ, ఏ కాలం అది? రాజులు యుద్ధం చేసే కాలం. ఏ కాలం చెప్పాలి? రాజులు యుద్ధము చేసే కాలం చెప్పాలి. రాజులు యుద్ధము చేసే కాలం. ఒకరోజు ఈ సబ్జెక్ట్ నేను మీతో మాట్లాడతాను. రాజులు యుద్ధం చేసే కాలం అనే సబ్జెక్ట్ మీద నీకు తర్వాత చెప్తాను. రాజులు యుద్ధం చేసే కాలంలో ఈ రాజు ఏం చేస్తున్నాడు? పడుకొని నిద్రపోతున్నాడండి. అంటే ఆయన పోకపోయినా సరే యుద్ధం చేసి గెలిచి విజయాన్ని పొందుకొని వచ్చే శూరులు, ధీరులు, వీరులు దావీదు దగ్గర ఉన్నారు. పనికి మాలిన వాడిగా, దేనికి ఉపయోగం లేని వాడిగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వచ్చి దేవుని మందిలో ఉండాలని కోరుకుంటున్నా. ఆయన కింగ్, ప్రపంచ చక్రవర్తి. ఆయన ఎన్నో తీర్పులు, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసేసి చెప్పాలి, నా జీవితకాలం అంతయు నివాసము చేయాలి. నా జీవితకాలం అంతయు యెహోవా మందిరములో నివాసము చేయాలి. అందుకే అంటున్నాను, మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనం చెబుతాము, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నీ ఆశ ఏందని అడిగామనుకో, చెప్పండి మీ ఆశ ఏంది? మీరు కూడా చాలా బాగా చెప్తారు. ఏం చెప్తారు? యెహోవా మందిరంలో నివసించడం. మాకేముందయ్యా, ఈ బతికి అంతే పోవటం. దేవుడు నన్ను లేపితే 50 సంవత్సరాలు సిగరెట్లు తాగాడు, 50 సంవత్సరాలు వ్యభిచారం చేశాడు, 50 సంవత్సరాలు మందు తాగాడు, 50 సంవత్సరాలు ఇష్టారాజ్యంగా జీవించేసాడు. అణువణు మొత్తం చెడిపోయినాయి. మనసులో పడుకొని మూగులుతున్నాడు. ఇప్పుడు నాన్నగా యేసు ప్రభు నిజమైన దేవుడైతే నన్ను లేపుకుంటే ఇంకేమొద్దయ్యా, ఆయన సేవ చేస్తానయ్యా, ఇంకేమొద్దయ్యా ఆయన సేవ. ఎప్పుడు? ఒక్క నిమిషం నుంచి మనం చూద్దాం. అన్నయ్య కనీసం ఒక్కరోజన్నా ప్రార్థనకు రా అన్నయ్య. అమ్మాయి పెద్ద నేను చెప్పను, నాకు కుదరదు, నేను బిజీగా ఉంటున్నాను కదా. మరి 1000 రూపాయలు డబ్బులు తీయడు. మళ్ళీ 1000 రూపాయలు డబ్బులు అయితే మనకు అవకాశం లేదు, బిజీ. నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను అడిగి నేను నువ్వేం చెప్తా? నాకు వేరే బాధే ఉందండి. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. నా బ్రతుకు మూలంగా అయినా చావు మూలంగా అయినా యేసై మహింపరచబడాలండి. ఎన్నుకున్నవన్నీ మర్చిపోయి ముందున్న వాటి కోసం పరుగులు తెస్తున్నానండి. ఏమేమి లాభకరంగా ఉన్నాయో అవన్నీ నష్టంగా ఎంచుకున్నానండి. ఇవన్నీ మీరు చెప్తుంటే రికార్డ్ చేసి వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టారనుకో, కంపల్సరీ పెట్టిన 3 రోజుల్లో 100 కోట్ల మంది వస్తారండి. కానీ మీరు చెబుతారు కానీ చేయరు. నేను చెబుతాను కానీ చేయను. నిజమా కాదా? ఇప్పుడు బయట అక్కడ మూత పెట్టుకుని అడిగానుకో, ఇంకేముందయ్యా నా బ్రతుకుటి క్రీస్తే. అవునా కాదు? యథార్థం చెప్పండి అమ్మా, యథార్థం చెప్పండి. అలాంటి ఆలోచన లేకపోతే నువ్వు ఇక్కడికి రావు. ఒకవేళ మనకు అలాంటి ఆలోచన లేకపోయినా కానీ కూర్చున్నాక చెప్పాలి కంపల్సరీ. అవునా కదా? చెప్పండి అమ్మా. నేనేదో మిమ్మల్ని నేరారోపణ చేస్తున్నట్టు మీరు ఫీల్ అయిపోతున్నారు. హల్లెలూయా. అవునా కాదా? ఈయన అంటాడు నా జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో నివసించాలని వరం అడుగుతున్నాను అంటాడు. నిజంగా మీకు అలాంటి ఆశ ఉందా? ఇట్ట కాదు, ఎత్తెత్తండి 90 degrees. నిజంగా ఆశ ఉంటే ఎత్తండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం
1 దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 14 వచ్చింది, చదవండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 1 దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 14 వచ్చిన. ఇదిగో నేను అంటే ఎవరు? ఇదిగో దావీదును నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తోచా చక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. రాళ్లను కూర్చి ఉంచి తిని నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. నాకెళ్ళి చూడండి, ఈయన అంటాడు, దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరం నివసించాలి కాబట్టి తనకెందుకు డబ్బు ఇంకా? నిజంగా మీరు ఎంతమంది చేతులు ఎత్తారో వాళ్ళందరూ మర్యాదగా రేపొద్దున మీ స్థలాలు పొలాలు మొత్తం అమ్మేసేసి ఇక్కడ తీసుకొని రండి. నిజమైతే నీకాడ ఏముంది ఎత్తడానికి? నిజంగా ఉంటే, నిజంగా మీ ఆలోచన కరెక్ట్ అయితే, ఒకనొక రోజు మేము అనుకున్నాం మాకున్న సమస్తాన్ని అంతా అప్పగించేసేయటమే. కట్టు వంటుకున్న బట్టలు మాత్రం ఉంచుకొని వాళ్ళు ఏదైనా డ్రెస్ ఇస్తారు, అక్కడికి వెళ్ళిన పరిచర్యలో ఏదో కారం బువ్వో ఏదో నీళ్ళ బువ్వ పెడతారు, అది తింటా బతుకుదాం అని చెప్పేసి మేము చాలాసార్లు ప్లాన్ చేసాం. కానీ ప్రభువు ఈ మహిమోన్నతమైన సేవకు ఇక్కడ తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే మనం చేయలేకపోతున్నాం. నా బాధ అది. మీ ఆస్తులు వద్దు, మీ అంతస్తులు నాకేమొద్దు. మీరు ఇచ్చే నిజమైన ఆస్తి అని తెలుసా? 7 గంటల ప్రార్థనకి 7 గంటలకు వస్తే చాలు, 10 గంటల ప్రార్థనకి 10 గంటలకు వస్తే చాలు, ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా. అమ్మా, ఉపవాస ప్రార్థనకు ఉపవాసంతో వస్తే చాలు. అమ్మా, కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే చాలు, విజ్ఞాపన చేయగలిగితే చాలు, శుద్ధికార కుటికలకి శుద్ధి చేయబడితే చాలు. ఇంకా మాకు మీ ఆస్తులు వద్దమ్మా, మీ ఆస్తులు రెట్టింపు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం ఉపవాస ప్రార్థనలో. ఆమేన్. మీ ఆస్తులు రెట్టింపు అవును గాక.